రూపాయలు అయితే చెల్లవని అంటారు. మరి అందుకే డాలర్ ప్రపంచ మార్కెట్ని శాసిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేది డాలరు. మరి కాబట్టి ఈ డాలర్తో రూపాయి మారకం అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనకు $10 కావాలంటే మనం ఎన్ని రూపాయలు ఇవ్వాలి? ఉదాహరణకి ఇప్పుడు మనం 10 కేజీల కందిపప్పు ఇస్తే 1 కేజీ జీడిపప్పు వచ్చినట్టు. ఇప్పుడు జీడిపప్పు షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి జీడిపప్పు కొనాలంటే ₹1000 ఇవ్వాలి మనం. ₹1000 ఇస్తే కేజీ జీడిపప్పు వస్తుంది. లేదు ఆయన కందిపప్పు అవసరం ఉందనుకో, మా దగ్గర 10 కేజీల కందిపప్పు ఉందండి తీసుకోండి అంటే కేజీ ₹100 చొప్పున కందిపప్పు ₹100 కేటాయించి 10 కేజీల కందిపప్పు తీసుకొని 1 కేజీ జీడిపప్పు మనకు అవసరం ఉంటే ఇచ్చేస్తారు. ఇలాగే మరి ఇప్పుడు $1 మనకు కావాలి అని అంటే మనం రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. ఎన్ని ఇస్తే ఇస్తాం అనేదే ఇక్కడ చర్చ. ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు వివరంగా ఇవ్వబోతున్నాం. ఉదాహరణకి ఒక 40 years ప్లస్ వెనక్కి వెళ్దాం. 1983 నుంచి కనుక మీరు చూస్తే 1983లో ఒక ₹10 మన ఇస్తే $1 మనకి ఇచ్చేవాళ్ళు. అంటే $1 విలువ ₹10గా ఉంది. మరి 1983లో ₹10 ఉన్నటువంటి డాలరు నెక్స్ట్ 1991 అంటే దాదాపు ఒక 8 సంవత్సరాల తర్వాత అది పెరుగుతూ ₹20కి వచ్చింది. 1991లో ₹20కి వచ్చింది. 1991లో భారతదేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మీరందరూ చదివి ఉంటారు, తెలుసుకుని ఉంటారు. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో నిలబడిందని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. మరి అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అత్యంత ద్రవ్యోల్బణం, అత్యంత జరిగిపోయిన పరిణామం ఏంటి అంటే ఇక్కడే మీరు తెలుసుకోవచ్చు. 1991 నుంచి 1993 ఒక 2 yearsలోనే డాలర్ విలువ ₹10 పెరిగి ₹30 అయింది. ఫస్ట్ 10 నుంచి 20 రావడానికి 8 ఏళ్ళు పడితే 20 నుంచి 30 రావడానికి జస్ట్ 2 yearsలోనే ₹10 నుంచి ₹20 నుంచి ₹10 పెరిగి ₹30 అయింది. మరి ఆ సమయంలో వీళ్ళు చేసిన సంస్కరణలో భాగంగా డాలర్ యొక్క దూకుడుని కంట్రోల్ చేయగలిగారు భారతీయులు. మరి ఆ కంట్రోలింగ్ పవరు వాళ్ళు ఆ రోజు తీసుకొని ఆర్థిక మాంద్యాన్ని సెట్ చేశారు ప్రధానమంత్రి గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి గారు. ఆ నెక్స్ట్ 93 నుంచి 98 వచ్చేసరికి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹10 పెరిగి ₹40 అయింది డాలర్ విలువ. మళ్ళీ 98 నుంచి 2008 అంటే 10 సంవత్సరాలకు కానీ ఒక ₹10 ఇంక్రీజ్ అయ్యి ₹50కి వచ్చింది. 2008లో ₹50 మైలురాయిని ఎప్పుడైతే డాలర్ టచ్ అయిందో అప్పుడు దేశవ్యాప్తంగా డాలరు ₹50 అయింది. అంటే హాఫ్ సెంచరీ కొట్టిందని పెద్ద